హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే స్టాక్స్ ఎఫ్ఎన్ఓ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో వాటిని ఎలా హెడ్జింగ్ చేయాలి, సో ఎలా అయితే యూజ్ చేసుకోవాలి, అసలు ఈ స్టాక్ ఎఫ్ఎన్ఓ అంటే ఏంటి, దీనివల్ల లాభాలు ఏంటి, సో అవైతే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకేనా గాయ్స్? సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి మార్కెట్ని అయితే అబ్జర్వేషన్ చేద్దాం, తర్వాత ఇందులోకి వద్దాం. ఓకే, ఇక్కడ చార్ట్ని చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. మనకు వచ్చేసి ఇప్పుడు మనకు 6 నెలలు అవుతుంది, మనకైతే మార్కెట్ అయితే డౌన్లో ఉంది. ఇప్పుడు మనకు పాజిటివ్లోకి వస్తుంది. సో ఇక్కడ చూడండి, 6 నెలల వరకు మనకైతే ఇది డౌన్లో ఉండి ఇప్పుడు మనకైతే అప్ సైడ్ అయితే మార్కెట్ అయితే వెళ్తుందన్నమాట. సో బుల్స్ అయితే ఎంటర్ అయ్యారు. ఫాల్ అనేది ఆగిపోయింది. ఒకవేళ ఫాల్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఇంతకు బిలో అయితే మీరు వెళ్తుంది అని అనుకోకండి. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను ఆల్ టైమ్ హైకి మళ్ళీ వెళ్తుందని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. బికాజ్ ఆఫ్ హిస్టరీ ప్రకారంగా అయితే చూస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకైతే ఇది పండగ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు చాలా డిస్కౌంట్లో అయితే స్టాక్స్ అనేది దొరుకుతూ ఉంటాయి. అన్ని స్టాక్స్ అయితే డిస్కౌంట్లో ఉన్నాయి. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకైతే చాలా తక్కువ ధరకే అన్నీ దొరుకుతాయి. ఓకే, మనం ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐడియా ఉంది. ఓకేనా? సో ఐడియా చూసినట్లయితే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది కదా కాల్స్ అనేది. సో ఇది మనం ఆప్షన్స్లోకి వస్తే కాల్స్ అనమాట. ఇవన్నీ ఈ కింది వైపు ఉన్న వైట్ కలర్స్ ఇవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ. ఇప్పుడు ప్రైస్ ఎక్కడ ఉంది? 7 దగ్గర ఉంది. సో ఇది ఎక్కడ 8, 9, 10 ఇలా ఈ విధంగా ఈ 7 తర్వాత ఉన్న కాల్స్ అన్నీ తక్కువ ప్రీమియం ఉంటాయి. అలాగే వాటి అంటే జీరో, అంటే దీని ఎక్స్పైరీ డేట్ వరకు ఇది జీరో అయిపోతాయి. సో మంత్లీ ఉంటుంది. ఇక్కడ చూడండి 27 మార్చ్. ఓకేనా? స్టాక్స్ యొక్క ఎక్స్పైరీస్ అనేది మంత్లీ వైజ్ ఉంటాయి. అండ్ అవి ఇక్కడ చూడండి, మనకి ఇవన్నీ జీరోస్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుందిగా ప్రైస్ అనేది, అవి జీరోస్ అయిపోతాయి. సో ఇక్కడ ప్రైస్ అనేది కనిపిస్తుంది కదా, ఇంకా ఇది చాలా తక్కువ ప్రైస్ చూపిస్తుంది మనకు. ఇంకా వేరే వాటిలలో ఇప్పుడు రిలయన్స్ వాటిలలో చూసుకుంటే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, దీని ప్రైజెస్ అనేది అవుట్ ఆఫ్ ద మనీలో ఇక్కడ చూడండి ఈ విధంగా జీరోస్ అయితే ఉన్నాయి కదా, అంటే 6, 4, 5, 2 అలా ఉన్నాయి కదా. ఇంకా మనం ఇన్ ద మనీ అంటే ఇప్పుడు ఉన్న ప్రైస్ ఎంత? 1286. సో అంతకంటే ఇంకా 1280, 70, 60 ఈ విధంగా తక్కువ ఉన్న ప్రైజులన్నీ ఇన్ ద మనీలోకి వచ్చేస్తాయి కాల్ సైడ్. అంటే ఇవి మార్కెట్ పెరుగుతూ అంటే రిలయన్స్ స్టాక్ పెరుగుతుంటే దానికి ఈక్వల్గా పెరగడం, ఫ్యూచర్కి ఈక్వల్గా పెరుగుతుంటాయి ఆల్మోస్ట్. కానీ ప్రైమ్ డికే వల్ల కొంచెం అయితే కరుగుతూ ఉంటాయి. సో ఇన్ ద మనీస్ అనేది ఆల్మోస్ట్ ఫ్యూచర్కి చాలా నియర్ బై పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇదైతే పుట్ అనమాట. ఓకేనా? సో రిలయన్స్ స్టాక్ అనేది పడుతూ ఉంటే ఈ పుట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ పుట్టు రెండు పెరుగుతుంటాయి. అండ్ ఇవేమో తక్కువ పెరుగుతుంటాయి, ఇవేమో అవుట్ ఆఫ్ ద మనీలు. ఇంకా ఇక్కడ వరకు మార్కెట్ పడలేదు కాబట్టి ఇవన్నీ అవుట్ ఆఫ్ ద మనీలు. అండ్ ఇదంతా మనం క్రాస్ చేసి వచ్చేసాం అన్నమాట. ఓకేనా? సో కాల్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో పుట్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు రిలయన్స్ స్టాక్ పెరుగుతుంటే ఇవి ఇన్ ద మనీస్ పెరుగుతూ ఉంటాయి, అండ్ అవుట్ ఆఫ్ ద మనీలు కూడా పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇవి రిలయన్స్ స్టాక్ పడుతూ ఉంటే పుట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో వీటి రెండింటిని హెడ్జింగ్ చేసి కూడా మనం ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు. బికాజ్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ టూ రూపీస్ ఉంది. ఓకేనా? 2.3 రూపీస్ అనుకుందాం. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక 3 రూపీస్ అనుకుందాం. సో ఈ ఇప్పుడు 27 లోపు మనకు మార్కెట్ ఇదే రేంజ్లో ఉండి ఇక్కడ 260, 270, 1310 ఈ రేంజ్లో కనుక ఉండిపోయినట్లయితే ఇవి జీరోస్ అయిపోయి మనకు మంచిగా ఇన్కమ్ అయితే వస్తుంది అన్నమాట. సో 5 రూపీస్ మనం ఎర్న్ చేసిన వాళ్ళం అవుతాం. సో 5 రూపీస్ అంటే ఎంత వస్తుంది మనకు? ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకు ఒకటి కొంటే ఎంత దీని లాట్ సైజ్ ఉందనేది మనం తెలిసిపోతుంది అనమాట. క్వాంటిటీ 500 పర్ లాట్ అని చూపిస్తుంది. ఇంతకుముందు 250 అయితే ఉండేది. సో ఇప్పుడు డబల్ చేశారు, ప్రైస్ తగ్గించారు, అండ్ దీన్ని లాట్ సైజ్ అనేది పెంచారనమాట. సో 5 అంటే మనకి ఇక్కడ 2 కలిపితే ఇవి ఒక 5 పాయింట్స్ వస్తాయి. సో 5 5లు 25. సో 2500 అయితే మనకైతే వస్తాయి అన్నమాట, మనం ఇవి రెండు సెల్ చేయడం వల్ల.
ఈ విధంగా బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తుంటారంటే మంత్ చేంజ్ చేసుకొని ఈ విధంగా లాంగ్ అంటే చిన్న చిన్న ప్రీమియమ్స్ని సెల్ చేసేసుకొని వాళ్ళైతే క్యాచ్ చేసుకుంటారు. అండ్ లేదంటే రోల్ ఓవర్ చేస్తుంటారు. రోల్ ఓవర్ అంటే ఏం లేదు, ఇదే ఇప్పుడు ఒక ఎట్ ద మనీని వాళ్ళు బై చేస్తారు. మార్కెట్ పడితే వాళ్ళు లాస్ అవుతారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ మంత్లో అదే ప్రైస్ ఉన్న ఎట్ ద మనీని వాళ్ళు బై చేస్తారు. ఏదో ఒక టైంలో మార్కెట్ పెరుగుతుంది, వాళ్ళు లాస్ అంతా కవర్ అయ్యి ప్రాఫిట్లోకి వెళ్తారు. అలా ఉంటుంది అనమాట. సో గాయస్, ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో హెడ్జింగ్ అనేది ఎలా చేయాలనేది మనం చూద్దాం. ఓకే గాయస్, మీకు క్లియర్గా చెప్పడానికి నేనైతే వీటిని తీసుకున్నాను అనమాట. సో మనం దీన్ని ఏ విధంగా హెడ్జింగ్ చేయొచ్చు అంటే, మనం ఫ్యూచర్ని ఈ విధంగా కొని మనమైతే దాన్ని హెడ్జింగ్ అయితే చేయొచ్చు. బై చేసేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ కొన్నాం. సో ఫ్యూచర్ కొన్నామంటే మనం దానికి కాల్ సెల్ చేయడం వల్ల హెడ్జింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్యూచర్. ఓకేనా, ఇది ఫ్యూచర్. సో ఒక ఫ్యూచర్ని కొనాలంటే మనకు ఇంత అమౌంట్ అయితే అవుతుంది. సో దీన్ని మనం తగ్గించుకోవచ్చు హెడ్జింగ్ చేయడం వల్ల. అండ్ అలాగే మన రిస్క్ను కూడా తగ్గించుకోవచ్చు. ఓవరాల్గా మనం వెయిట్ చేస్తూ ఉంటే అంటే లాస్ అంటే మార్కెట్ డౌన్ అయినా అప్కి వెళ్ళినా, సో ఓవరాల్గా మనకు నెగిటివ్ వెళ్తే కూడా మనమైతే హోల్డ్లో పెట్టుకొని కూడా మన దగ్గర క్యాష్ ఉన్నట్లయితే మనం ప్రాఫిట్ని అయితే పొందవచ్చు. హెడ్జింగ్ అనేది చాలా చాలా మంచి పద్ధతి. సో ఎఫ్ఎన్ఓని ఎందుకు తీసుకొచ్చారంటే హెడ్జింగ్ పర్పస్లోనే మనకు తీసుకొచ్చారనమాట. సో ఇలాంటి పద్ధతులు నేర్చుకోవడం వల్ల మనం లాసెస్ అనేది తగ్గించుకొని ప్రాఫిట్స్ అయితే పెంచుకోవచ్చు. సో గాయస్ ఓకే గాయస్, ఇక్కడ గమనించండి. సో మనం ఫ్యూచర్ని బై చేసినట్లయితే మనకు 76,000 అయితే అడుగుతుంది. మనం కాల్ని కూడా సెల్ చేసినట్లయితే మనకు 90,000 అయితే అడుగుతుంది. కాకపోతే మనకి ఇక్కడ అమౌంట్ ఎక్కువ అవుతుంది కానీ మనకి హెడ్జింగ్ అనేది అయితే దొరుకుతుంది అనమాట. ఓకే, మనం పుట్ని కూడా మనం యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం అనమాట. పుట్ కూడా యాడ్ చేసాం. మనకు పుట్ కూడా యాడ్ చేస్తే మనకు 1,60,000 వరకు అయితే అడుగుతుంది. అంటే 2 ఫ్యూచర్లు బై చేసినట్టుగా అమౌంట్ అయితే అడుగుతుంది. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే మార్కెట్ బుల్లిష్ ఉంటే మనకు హై ప్రాఫిట్స్ అయితే వస్తాయి. లేదంటే మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటే ఇందులో ఎలాంటి ప్రాఫిట్ రాదు. కానీ ఇవి 2 ప్రీమియమ్స్ అయితే మనం కలెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఒకవేళ మార్కెట్ డౌన్కి వెళ్తుంటే అండ్ కన్సాలిడేషన్లో ఉంటే అయితే మనకైతే వీటి ప్రీమియమ్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని మనం ఎగ్జిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సో ఒక కాల్ బై చేసి లేదంటే ఫ్యూచర్ బై చేస్తే 76,000 అడుగుతుంది. కాల్ని సెల్ చేస్తే మనకు 90,000 అడుగుతుంది. ఇవి 2 సెల్ చేసి ఇది బై చేస్తే మనకు 1,60,000 వరకు అయితే అడుగుతుంది. కాకపోతే ఈ విధంగా హెడ్జింగ్ అనేది చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా అంటే ఎక్కువ మొత్తంలో మనం లాస్ కానీ లాభం కానీ పొందము. సో దీనివల్ల మనం కొంచెం పేషెన్స్గా అయితే ఉండగలం. సో ఇందులో మనం వెయిట్ చేస్తున్న కొద్దీ మనకు ప్రాఫిట్ అయితే పెరుగుతూ ఉంటుంది. సో గాయస్, ఈ విధంగా మనకు నచ్చిన స్టాక్ని ఈ విధంగా ఎంచుకొని దాంట్లో మనం మొత్తం ఇప్పుడు మన దగ్గర అమౌంట్ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ మనం 700 ఉంది, మనము 500 షేర్స్ కొనాలంటే మన దగ్గర అమౌంట్ ఉండదు. కాబట్టి సో ఫ్యూచర్ కొనుక్కోవడం వల్ల మనం ప్రాఫిట్ అయితే పొందుతామన్నమాట. కాకపోతే అమౌంట్ ఎక్కువ లేకుండా దీన్ని ఇలా చేయడం అనేది కూడా రిస్క్. సో ఆ రిస్క్ని తగ్గించుకోవడానికే ఈ హెడ్జింగ్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో గాయస్, వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.